హాయ్ అండి అందరికీ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాము. ఫుల్ ఫన్ అని చెప్పొచ్చు. ప్రభావతి నడుము అయితే ఇరుగుతుంది, మనోజ్ నడుము కూడా ఇరుగుతుంది అనమాట. ఎట్లనో చూద్దాము. శృతి అయితే సూపర్ 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 కామెడీ. అసలు శృతి క్యారెక్టర్ అయితే అది బంగారం అని చెప్పొచ్చు. మీనాకైతే అండగా దండగా నిలబడి ప్రభావతి పిప్పి పిప్పి వదలదీస్తుంది. ప్రభావతిని అయితే ఒక పిచ్చి దానిలాగా చేసి ఆట ఆడుకుంటుంది. అసలు సూపర్. ఇది కదా మనకు కావాల్సింది. గుండె నిండా గుడి గంటలు ప్రతి ఒక్కరి ఫ్యాన్స్కి ఇది కదా కావాల్సింది. ఆడియన్స్కి ఇది కదా మాకు కావాల్సింది. ఊపు వచ్చేది, ఎనర్జీ వచ్చేది, ఇంత చలికాలంలో వేడికిచ్చేది, ఓ ఎనర్జీ తెప్పించేది. ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అసలు ఈ వీడియో చూసిన తర్వాత మనకైతే ఒక 1 అవర్ వరకు అసలు ఎట్లాంటి మొహమాటం లేకుండా నవ్వుకోవచ్చు. అసలు ఫుల్ హ్యాపీగా ఫీల్ కావచ్చు అనమాట. అంత బాగుంటుంది సీరియల్ అయితే. ఫుల్ ఫన్ అని చెప్పొచ్చు. ప్రభావతికి అయితే నడుము విరిగి అసలు చుక్కలు చూపిస్తుంది. ఎవరు శృతి అయితే అసలు ఎలాగో ఈ వీడియోలోనైతే చూద్దాము. చూసే ముందు గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఇంకా ప్రభావతి ఇంకా అలాగే మనోజ్ పొద్దున్న లేచిన తర్వాత ఇంకా శృతి అండ్ ఇంకా ఆట ఆడుకుంటూ చూడాలి. ఆహా ఆంటీ ఏమేమో పెద్ద పెద్ద డైలాగులు వేసావు కదా ఆంటీ, నేను దయ్యాలని చూసి భయపడతానా, ఏమైనా చిన్నపిల్లనా అని చెప్పేసి ఏమేమో పెద్ద పెద్ద డైలాగులు వేశారు కదా, ఏంటి ఆంటీ అలా భయపడ్డారు చిన్నపిల్లలాగా సిగ్గు లేకుండా అని చెప్పి ఎట్లాంటి మొహమాటం లేకుండా పిచ్చ మాటలను అయితే చంపేస్తుంది అనమాట. ఇంకా మీనానైతే ఓదార్సది. మీనా ఫీల్ అవుతుంది అనమాట. వద్దని చెప్పాను కదా శృతి, వినలేదు. చూడు అత్తయ్య నువ్వు చేసిన నన్నే తిడుతుంది, నాకే తిట్లు పడతాయని తెలుసు కదా, ఎందుకు ఇలా చేసావు చెప్పు అంటే సారీ మీనా, సారీ అబ్బా సారీ మా మీనా నవ్వాలి కదా అని చెప్పి చక్కలు గిల్లలు చేస్తుంది అనమాట. మీనానైతే నవ్వుతుంది. అప్పుడు ఇంకా మనోజ్ అంటాడనమాట, ఏంటి మీకేమైనా ఆటలుగా ఉన్నాయా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటప్పుడు శృతి అంటదనమాట, ఏంటి మనోజ్, ఏంటి అత్తయ్య ఇవి అటికే ఆటలా, అసలు గదానికే ఆటలా, ఇంక ఏం చూపించానులే, ఇంకా చాలా కొంచెం చూసారు మీరు, ఆట ఆడుకుంటాను కదా చూడండి అని చెప్పేసి అయితే మళ్ళీ డోస్ ఇస్తుంది. అప్పుడు మనోజ్ అంటాడు, అసలు ఏంటి, అసలు మిమ్మల్ని కాదు, అసలు రవిగాడు బాలుగాడు ఎక్కడ, వాళ్ళని అనాలి, ఇంకే రవి బాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాడనమాట మనోజ్. అప్పుడు మీన్ అంటది, ఆయన ట్రిప్ నుంచి ఇంకా రాలేదు, నైట్ అక్కడనే ఉన్నాడు అని చెప్పి అమాయకంగా మాట్లాడుతుంది అనమాట. అప్పుడు శృతి అంటది, రవికి కూడా ఏదో ఫంక్షన్ ఉందట అనేసరికి అప్పుడు ప్రభావతి అంటది అనమాట, నిన్ను తిట్టానని చెప్పి అది మనసులో పెట్టుకొని శృతిని రెచ్చగొట్టావు కదనే, నీ వల్ల కాదు అని చెప్పి శృతి ఎలాగో చేస్తుందని చెప్పి శృతితో చేయించావు కదా అనగానే శృతి ఏదో ఏంటి ఎంత చిల్లరగా మాట్లాడుతుంది అన్నట్టుగా ఇద్దరు ఒకరికొకరు మొహాలు చూసుకుంటారనమాట. ఇక ప్రభావతి ఇంకా మీనని తిడుతూనే ఉంటుంది అనమాట, వచ్చిన చాయిస్ అని చెప్పి. బుద్ధుంది అవనికి ఏమైనా బుద్ధుంది అనగానే శృతి అంటది, నో ఆంటీ, అసలు ఎందుకు మీనెందుకు చేయిస్తుంది అలా, ఇది నా ఐడియా అని అనగానే నోరు వెళ్ళబెట్టుకొని చూస్తారనమాట. అసలు శృతి అబ్బా సూపర్. అంటే అసలు శృతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువని అనమాట. అట్లాంటిది అనమాట. అన్న తర్వాత అవును కానీ అసలు రోహిణి ఎక్కడా, అప్పుడు మనోజ్ అంటే నిద్రపోతుంది అని అంటే అప్పుడు శృతి అంటది అనమాట, అదృష్టవంతురాలే, ఓహో మొత్తానికి మీరు భయపడ్డారన్నమాట అని చెప్పి ఇంకా వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, నేనేం భయపడద్దు, ఇట్లాంటి మళ్ళీ ఇంకోసారి పిచ్చాటలు ఆడొద్దు అని చెప్పి భయపడుకుంటే ఇంకా అక్కడి నుంచి పారిపోతారనమాట ప్రభావతి అండ్ మనోజ్. ఇంకా శృతి అయితే పిచ్చగా నవ్వుకుంటుంది అనమాట. అప్పుడు మీనంటది, ఏ శృతి ఊరుకో, ఎందుకు అలా అత్తయ్య ఏం చేస్తున్నావు, పెద్ద మనిషి కదా అలా చేయొద్దు కదా అని చెప్పేసి అయితే అంటదనమాట. అప్పుడు శృతి అంటది, వదిలే మీనా, డోంట్ వరీ, ఇట్లా వేస్తేనే ఆంటీ ఇంకోసారి మనతో పెట్టుకోదు, నిన్ను కూడా ఏమనదు. ఇంక మార్నింగ్ అవుతుంది అనమాట. అయిన తర్వాత బాలు కూడా వస్తాడు. బాలు మీనా దగ్గరికి వచ్చి, మీనా నానిక్కడ అంటే, వచ్చారా అండి వచ్చారా, ఏంటి కళ్ళు అలా అయినా ఏంటి అని చెప్పి అడుగుతుంది అనమాట మీనా. అప్పుడు బాలు అంటాడు, నైట్ అంతా జర్నీ చేసాం కదా, కారు నడిపించినప్పుడు ఎలా ఉంటాయి, కళ్ళు ఏమైనా మంచిగా ఉంటాయి అనుకుంటున్నావా, నిద్ర లేకపోతే అలాగే ఉంటాయి కదా అంటే అప్పుడు మీన అంటది అనమాట, ఎందుకండి అవసరమా నైట్ కూడా చేయడము, డేలో నడిపించుకొని ఊరుకోవచ్చు కదా అంటే అప్పుడు బాలు అంటాడనమాట, ఓన్లీ డేలోనే నడిపించుకుంటే రోజులోనే మనకు డబ్బులు సరిపోవు కదా, నైట్ డే కష్టపడితేనే కదా ఇల్లు కట్టేది, నానొక్కడే అనటం లేదు, అమ్మనైతే ప్రతిసారి అవమానిస్తూనే ఉంది, అందుకే మనం కష్టపడితేనే కదా మనకు డబ్బులు వచ్చేది అని చెప్పి ఇంకా బాలు అంటాడనమాట. ఒక కన్న తల్లి కదా, అది ఒక కసాయి తల్లి. అప్పుడు ఇంకా తను కూడా చాలా ఫీల్ అయ్యి అప్పుడు చెప్తుందనమాట, నా మామయ్యనేమో వాకింగ్కి వెళ్ళాడు, ఇంకా మరి మా అమ్మ ఎటు పోయింది అని చెప్పి బాలు అడిగేసరికి అప్పుడు శృతి మన ఎవరు మీనా అంటదనమాట, పైకి వెళ్ళి తలస్నానం చేసింది కదా, నెత్తి ఆరబెట్టుకోవడానికి చలి పెడుతుందని చెప్పి పైన మేడ పైన ఉంది అంటే అప్పుడు బాలు అంటాడనమాట, అందుకే నా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అంటాడు.
ఇంకా బాలు అయితే అప్పుడు డబ్బులు తీసుకొచ్చి మీనకిస్తాడనమాట. ఉండిలెయ్యు అని. అప్పుడు మీన అంటదనమాట, వద్దు నువ్వే ఎయ్యండి అంటే, వద్దు మీనా నీ చేతితోనే ఎయ్యి అని చెప్పేసి అంటది. ఇంకా అక్కడి నుంచి అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రవి అండ్ శృతి అయితే ఫుల్ కామెడీ. శృతి అయితే రవి దగ్గరికి వచ్చి కూడా ఫుల్ కామెడీస్ అయితే శృతికి ఒక ఇష్టమైన టీ షర్ట్ అయితే రవికి తెస్తుంది అనమాట. తెచ్చే వరకు రవికి ఆల్రెడీ ఆ కలర్ ఉంటుంది, అట్లాంటి టీ షర్టే ఉంటుంది. అది తీసుకొని వచ్చేసి మిస్టర్ వంటబ్బాయి అనేసరికి అప్పుడు రవి అంటాడనమాట, చెప్పండి డబ్బుటమ్మాయి అని చెప్పేసి, మీకోసం నేను ఒకటి కొన్నాను. అప్పుడు రవి అంటాడనమాట, ఒకటి అంటే ఎలా ఉంటుంది? అప్పుడు శృతి అంటది, రెండులా ఉండదు అబ్బాయి, తీసుకో అనేసరికి ఏంటిది అది అని చెప్పి రవి అంటాడనమాట. అప్పుడు శృతి అంటే కొత్త షర్ట్ తీసుకో, చూడబోయ్ చూసే కదా తెలిసేది. అప్పుడు ఇంకా రవి ఓపెన్ చేసిన తర్వాత రవి అంటాడనమాట, జోకులు వెయ్యకు అంటే, జోకులేంటి అని చెప్పి శృతి అంటే, మరి పాత టీషర్టు కవర్లో పెట్టి ఇచ్చేసరికి కొత్తది అయిపోతుందా ఏంటి? ఆ మాత్రం గుర్తుపట్టలేననుకున్నావా ఏంటి? అప్పుడు శృతికి ఏం అర్థం కాదనమాట, ఏం మాట్లాడుతున్నావు రా, అది కొత్త టీషర్టు పాత టీషర్ట్ అంటావేంటి? అలాగే ఆ టీషర్ట్ కోసం చాలా గొడవ పడతారనమాట. గొడవ పడ్డ తర్వాత ఇంకా మీ అమ్మలాగానే ఉన్నావు నువ్వు కూడా, అసలు బ్రెయిన్ ఏం పనిచేయదు, నీకు కొత్తది పాతది ఏం తెలీదు నిజంగా అనగానే, ఓహో నువ్వేమైనా తక్కువనా, నువ్వు కూడా మీ అమ్మలానేలే అంటే, మా అమ్మ దగ్గరికి ఎందుకు పోతున్నావు అని చెప్పి శృతి అంటే, మరి మా అమ్మ దగ్గరికి ఎందుకు పోతున్నావు అని రవి అంటాడు. ఇక పిచ్చ కొట్టుకుంటారు అనమాట. కొట్టుకొని ఇంకా అసలు నా కారు కూడా తీసుకురాలేదు నువ్వు అని అంటే, మీ అమ్మ డబ్బులు ఇస్తా అన్నది కదా అని చెప్పేసి అంటే, ఆ డబ్బులు అవసరం లేదు అని చెప్పి రవి అంటాడనమాట. అందుకే ఇక నువ్వు ఎప్పుడు ఇలానే చెఫ్గానే ఉంటావు, ఇక మనం కారు కొనలేమనంటే నువ్వు డబ్బులకు అడుగుతున్నావా, నేను ఎలాగో చెఫ్ని అని తెలుసు కదా, నా దగ్గర డబ్బు లేదని తెలుసు కదా అని చెప్పి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అప్పుడు అంటే, ఇప్పుడు బుద్ధి తక్కువ అయితే చేసుకున్నాను, ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు చేసుకున్నాను అని చెప్పి శృతి అంటది అనమాట. ఇష్టం ఉన్నట్టు ఏది అనాలనిపిస్తుంది అంటది. అసలు నోటికైతే అదుపు అది ఏముండదు అనమాట. ఏమనుకుంటే ఏం ఫీల్ అవుతారో అస్సలు ఊహించదు, ఏది అనిపిస్తుంది అనేస్తుంది అనేసి, ఇంకా అసలు ఆ టీషర్ట్ ఇచ్చేసి నేను మీనకి ఇస్తాను, తూడువమని చెప్తాను, అసలు మసిబట్టకు చేసేసాను, అవసరం లేదు అని చెప్పి ఇంకా కోపంగా తీసుకొని అయితే వెళ్తుంది అనమాట. చాలా గొడవై ఇంకా కిందికైతే వస్తారు. ఇంకా పాపం బాలు ఇంకా కారు నడిపి తనకి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అంటే, ఇంకా ఆయిల్ వేడి చేసి తీసుకొని పోతుంది అనమాట. తీసుకొని పోయి అదే కోపంలో శృతి బెడ్రూమ్లో నుంచి కిందికి వచ్చి అదే కోపంలో మీనకి డాష్ ఇచ్చే వరకల్లా అక్కడ మొత్తం ఆయిల్ ఒలుకుపోతుంది. ఆయిల్ ఒలుకుపోయే వరకల్లా ఆయిల్ తుడవడానికి రవి టీషర్ట్ తీసుకురమ్మని చెప్పి తీసుకొస్తానంటది అనమాట. నేను టీషర్ట్ ఉంది, టీషర్ట్ తీసుకొస్తాను మీనా అంటే, వద్దు టీషర్ట్ తీస్తే ఖరాబ్ అయిపోతుంది కదా అని అంటే, ఖరాబ్ కావాలనే కదా తెస్తా అంటున్నాను అంటే, వద్దు నేను తోడుస్తానులే, నువ్వు ఇటు రాకు, జారి పడతావు, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా మీనా అనేసరికి శృతి అయితే మళ్ళీ వెళ్తుంది అనమాట. వెళ్ళేసరికి రవి అంటాడు, వచ్చేసావు అంటే, రాకపోతుంటే వెళ్తుంటాటే కానీ వెళ్తుంటే ఆయనతో మీనకి డాష్ ఇచ్చి నూనె ఒలికిపోయింది, అందుకే అని చెప్పి ఇక్కడ వచ్చాను అని చెప్పేసి అన్న తర్వాత, అసలు ఇంకా అవన్నీ తిట్టుకున్న తర్వాత అవన్నీ వర్డ్స్ అంటారు కదా, బ్రెయిన్ లేదు బుద్ధి లేదు అది అంటే, అసలు దానికి మీనింగ్ ఏంది అని చెప్పేసి అనేసి కాగా నేను గూగుల్లో చూస్తా అని చెప్పి ఇంకా ఈ గొడవను వదిలేస్తుంది అనమాట. అప్పుడు రవి అనుకుంటాడు, అమ్మయ్య ఇంక పిచ్చి మొహంది గొడవనైతే వదిలేసింది అమ్మయ్య, తర్వాత దీన్ని అయితే డైవర్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇంకా పాపం మీననైతే చూడండి, అసలు శృతి తప్పు చేసినా సరే శృతిని పక్కన పంపించి మరి మీననైతే ఎంత పని చేయడానికి అయితే అలసిపోదనమాట. ఇంకా మీన మాత్రము తుడవడానికి అయితే స్టిక్ దేవడానికి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా ప్రభావతికి ఏం పని బాట ఏముండదు కదా, బర్రా ఉరుకొచ్చేస్తుంది. ఉరుకొచ్చి ఆయనతో జర్రన జారి పడుతుంది. మీన అప్పుడే వస్తుంటుంది, ప్రభావతి అప్పుడే వస్తుంటారు. పాపం ఇద్దరు టచ్ అయిపోయి ఇద్దరు కింద పడిపోతారు. పాపం అన్నది నేను మీనా గురించి ప్రభావతి గురించి కదా, ప్రభావతి కాలు ఇరగాల్సిందే, నడుము ఇరగాల్సింది, అట్లయితేనే కొవ్వు వంగుతుంది. పడేసరికి అందరూ ఉరుకొస్తారనమాట సౌండ్కి అయితే. అప్పుడు బాలు పంచెస్ చూడాలి, సూపర్ ఒబ్వియస్ అని చెప్పాలి. అసలు బాలు ప్రభావతి ఎంబడే పడతాడు కానీ పాపం మీన కూడా పడ్డది కదా, మీనని కూడా చూడొచ్చుగా, పాపం మీననే లేస్తుంది అనమాట. మీననే లేచి నిల్చుంటుంది. అసలు ఎవ్వరు లేపరు ప్రభావతిని అయితే, అసలు పిచ్చ కామెడీ ఉంటుంది. ఇంకా బాలు అయితే అయ్యో అనుకుంటూ వస్తాడు. అత్త కోడలు హాల్లో పడుకున్నారేంటి అని చెప్పి అంటాడు. ఇంకప్పుడు ప్రభావతి అంటది అనమాట, రే ఏంట్రా పడుకున్నట్టుందోరా, పడ్డట్టు అంటే పడుకున్నట్టు అంటావేంట్రా అని చెప్పేసి అన్న తర్వాత మీనా కూడా పాపం తనే లేచి బాలుని కొట్టడానికి అయితే వస్తుంది అనమాట. అప్పుడు బాలు అంటాడు, పడుకున్నట్టుంది. అప్పుడు మనోజ్ అడుగుతా, అసలు ఏం చేస్తున్నావమ్మా నువ్వు? అప్పుడు ప్రభావతికి మండుతుంది అనమాట, ఇంట్లో పొర్రుల దండాలు పెడుతున్నానరా నేను, కనబడట్లేదురా, దున్నపోతు సచ్చనోడా పడ్డాను నడుమిరిగిందిరా అంటే ఏం చేస్తున్నావమ్మా అని అంటావు. ప్రభావతి అంటది అనమాట, ముందు నన్ను లేపండి అనేసరికి ఇంకా అప్పుడు బాలు అని లేపుతా అని చెప్పి చేయి పట్టుకుంటాడు. అప్పుడు ప్రభావతి చాకు పడతాయి అనమాట. పాపం మీనా బాలు ఎంత దగ్గరికి వచ్చినా దానికి మంట, అసలు నిజంగా కాలు నడుము మొత్తం ఇరిగిపోవాలి. అసలు బాలు చెప్తాడు డైలాగ్స్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు. ఇసిరి కొడుతుంది అనమాట, బాలుని అసలు లేపనివ్వదు, మీనాను ముట్టుకొనివ్వదు. అప్పుడు బాలు అసలు ఏం ఫీల్ కాకుండా అంటాడనమాట, అసలు ఏంట్రా మీనా లేకపోతే ట్రైన్ కావన్నట్టున్నారా, ట్రైన్తో లేపన్నట్టున్నారా, అడుగురా అని చెప్పి రవిని అంటాడు.
అప్పుడు అదేంది ప్రభావతి అంటదనమాట, "అరే! ఏం మాట్లాడుతున్నావురా? ఇది నన్ను చంపడానికి ప్లాన్ చేసిందిరా." అప్పుడు బాలు అంటాడు, "ఏంది? ఎవరు? మీనానా?" మంచి పని చేస్తాడండి. ఏమంటాడో తెలుసా? "అసలు ఇంతకాలం ఎందుకు అవుతుంది గదాని గురించి చంపాలనుకున్న దానికి? ఎప్పుడో చంపేస్తుండే గదా! రోజు అదే వండుతది, అదే చేస్తది." అప్పుడు ఇంక రోహిణి వచ్చి, "ఏం జరిగింది అత్తయ్య?" అనంగానే ఇగ చెప్తదనమాట ఇగ. "నేను కింద పడి తల బద్దలయ్యి, రక్తం గడ్డగట్టి, నరాలన్నీ చచ్చుబుట్టి, కింద పడి చచ్చిపోవాలని చెప్పి ప్లాన్ చేసింది ఈ దరిద్రురాలు" అని చెప్పి మీననైతే తిడతది. అప్పుడు బాలు అంటాడనమాట, "ఏంటి ఇంత పొడుగు ప్లానా? ఆ నోటికేం కాలేదా?" మీనంటది, "అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అత్తయ్య? నేనెందుకు మిమ్మల్ని చంపాలనుకుంటాను? రాను రాను మీ నోటికి అద్దు పరదు లేకపోతుంది." అప్పుడు బాలు అంటాడనమాట, "టీ వడబోసే ఫిల్టర్ లాగా మా అమ్మ మూతికి కూడా ఒకటి ఫిల్టర్ కట్టాలి." అప్పుడు అంటదనమాట ప్రభావతి, "అరే నేను పడి చావాలని కాకపోతే నూనె ఎందుకురా నేల మీద పోస్తుంది?" అందరు షాక్ అయిపోతారనమాట. ప్రభావతి అంటది, "ఎన్ని రోజుల నుంచి నా చావు గురించి ఎదురు చూస్తుందో." అప్పుడు ఇక శృతి ఊకుంటుందా, శృతి అందుకుంటుంది. అసలు ఎంత ఫూలిష్గా మాట్లాడుతుంది అసలు మీ మమ్మీ. మీన నూనె తీసుకొస్తుంటే నేనే చూసుకోకుండా డాష్ ఇచ్చాను, నేనే తూడుస్తాను అని చెప్పేసి అంటే మీన వద్దు వద్దు నేను తూడుస్తానులే అని చెప్పి అన్నది. అంటే నేను పైకి వెళ్ళాను. అప్పుడు ప్రభావతి అంటే అనమాట, "నేల మీద కళ్ళు పెట్టి చూడకపోతే జారి పడతాం నేల మీద." ఇక రోహిణి వస్తుందమ్మ సిక్కులాడి బొక్కులాడి వచ్చేసిందంటదంటే, "ఆయిల్ పడంగానే నేల మీద తొందరగా తుడవాలని తెలియదా? చూడు ఇప్పుడు ఎంత ఘోరం, ఎంత అజ్ఞాయితం జరిగిందో." అప్పుడు మనోజ్ అంటాడు, "అసలు మమ్మీ ఇదంతా అటెంప్ట్ మర్డర్ కిందికి వస్తుందమ్మా." ఒక్క మాటని 10 మాటలు పడతాడు. అకార్డింగ్ టు ఐపీసీ అని చెప్పి ఏదేదో ఏదేదో చెప్తాడనమాట. బాలు కొట్టాడా షప్పు. ఇక రోహిణి అంటదనమాట, "ఆ దొంగ మొక్కపోలే వాళ్ళని అసలు వాళ్ళు చేసిన పనికి మనోజు, ప్రభావతి అలాగే రోహిణి చేసిన పనికి వాళ్ళు అసలు లైఫ్ లాంగ్ అసలు బయటకు వెళ్ళొద్దు. వాళ్ళు ప్రతిరోజు జైల్లో ఉండాల్సింది. అట్లాంటి పనులు చేసిరు వాళ్ళు. ఇంకా ఎడ్డు పిల్ల లెక్కల వెనకకనే ఒక పెద్ద నీతిమంతుడు అలాగొచ్చి అసలు ఏ సెక్షను?" అలాగనే బాలు అంటాడా, "బి సెక్షను." అప్పుడు మనోజ్ని అందుకుంటాడు, "అరే సెక్షన్లు చెప్పే మోకమేనారా నీది? అరే అసలు మేము నీ మీద ఎన్ని శిక్షలు పెట్టాలరా? 40 లక్షలు మింగినందుకు నీ మీద సెక్షన్లు పెట్టి జైలుకు పంపించాలరా నిన్ను? చిప్పకూడు మింగుతూ బ్రతకాలరా నువ్వు? నోర్ముయ్." అప్పుడు రవి అంటాడు, "అసలు జరిగింది శృతి చెప్పినా అర్థం కావట్లేదా అన్నయ్య? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైనా బ్రెయిన్ ఉందా నీకు అసలు? ఇదేమో పెద్ద ఇంటర్నేషనల్ క్రైమ్ అయినట్టుగా మాట్లాడుతున్నావు." అప్పుడు మనోజ్ అంటాడు, "అరే అది కాదురా, మన ఇంట్లో ఎప్పుడైనా ఆయిల్ పడ్డదా? అంటే ఇప్పుడు పడ్డది అయితే ఏంటి చెప్పు, పడదా?" ఇక ప్రభావతికి మంట మండుతుంది అనమాట. వీళ్ళందరూ ఇలా లొల్లి పెట్టుకుంటారు కానీ అది పడ్డది అట్లనే ఉంటుంది, దానికి అట్లనే కావాలి. బాలు లేపుతంటేనేమో లేవనిస్తలేదు కదా, అది అట్లనే ఉంటుంది. ఇక అప్పుడు అంటుంది అనమాట, చెప్పుకోండి మీ అంతలా మీరు మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ఊరుకుంటూనే ఉంటారు, నన్ను ఈయనే పెట్టరు, ఇట్లనే కూర్చోబెట్టరు నన్ను. బాహుబలి సినిమా కథ కూడా చెప్పుకోండి రా, 1, 2, 3 కూడా, పార్ట్ 1 పార్ట్ 2 కూడా. అప్పుడు మనోజ్ అంటాడు, "ఏ ఉండమ్మా, బాహుబలి లాంటి కొడుకు ఇక్కడ ఉండంగా నేను ఎవరెందుకమ్మా లేపాల్సింది, నేను లేపుతాను కదా." అప్పుడు బాలు అంటాడా, లేపు అనగానే ఆయనతో ప్రభావతిని చెయ్యి పట్టుకునేసరికి ఇద్దరు మళ్ళీ పడతారనమాట. ప్రభావతికి ఇంతకుముందు తాకిన దెబ్బకని ఇంకా మళ్ళీ గట్టిగా తాగిస్తాడు మనోజు. తాగించే వరకు ఇద్దరు పడతారనమాట. ఇక పిచ్చ నవ్వుకుంటారు, అందరు చూడాలి. పాపం పడ్డ తర్వాత కూడా మీన పట్టుకోవడానికి వస్తూ కూడా అసలు పట్టుకొని ఇవ్వదు, చిరాకు పడుతుంది. అసలు ఇది ఎట్లాంటిదో నాకైతే అసలు అర్థమైతలేదు కానీ నాకైతే మస్తు అంటే మస్తు కోపం వస్తుంది అసలు ప్రభావతి క్యారెక్టర్ చూస్తుంటేనైతే. ఇక బాలు మనోజ్ దగ్గర పోయి, "నీ అమ్మ రే మళ్ళీ పడేసినవురా నువ్వు." నిజంగా బాలు అయితే సూపర్ అబ్బా. అసలు మీన పోతుంటే కుక్కలెక్కలు అరుస్తూ ఉంటుంది అనమాట. పాపం మీన పోయి సైలెంట్గా బయట ఇంకా దూరం నిలబడుతుంది. అప్పుడు ఇక బాలు అందుకుంటాడే, "రే నువ్వేమైనా బాహుబలి యారా? ఎవ్వడంట కాలు జారి పడింది, ఈ తల్లికే పుట్టాడు ఈ తౌడు తినే పంది." బాలు ఎట్లా గడతావయ్యా నువ్వు అసలు. పిచ్చగా నవ్వుకుంటారనమాట శృతి, రవి అయితే చేతులు అడ్డం పెట్టుకొని మరి. ఇంకా మనోజ్ అయితే పట్టి నడుమట్టుకుని, "అమ్మ వాళ్ళు నవ్వుకుంటారమ్మా మనని చూసి మనం కింద పడితే." అప్పుడు ప్రభావతి అంటది అనమాట, "రే నువ్వు పడింది కాక నన్ను పడేసావురా దున్నపోసి సచ్చినోడా." అప్పుడు బాలు అంటాడా, "ఇద్దరు అలాగే ఉండండి, పాముల్లా పాకుతూ ఇల్లంతా తిరుగుతూ ఉండండి, ఇంతసేపు బుసలు కొట్టారు కదా." అప్పుడు రోహిణి అంటది అనమాట, "ఏమైంది మనోజ్?" అనగానే, "కాల్ జారాను రోహిణి." బాలు అంటాడు, "ఏ రాత్రి ఏ చిక్కట్లో ఏ వర్షంలో?" ఆగండి అని చెప్పి మీననైతే ఆపుతుందనమాట. ఆపి ఇంకా రవి అయితే లేపుతాడు ప్రభావతిని. పాపం అసలు రవి లేపుతుంటే కూడా పాపం మీన వచ్చి మళ్ళీ పట్టుకుంటుంటే కూడా, "నువ్వు వదిలేవే" అని చెప్పి కర్రె కుక్క లెక్కలా కరుస్తుంది అనమాట. ఒక కుక్క కరిచే వరకలా పాపం భయపడి మళ్ళీ దూరం పోతుంది అనమాట. ఇంకా తీసుకొచ్చి ఇంకా కూర్చు మీద అయితే కూర్చోబెడతారు. తనని కూర్చోబెట్టినాక మనోజ్ అంటాడు అనమాట, "అరే రవి అదే చేత్తు నన్ను కూడా లేపరా" అంటే, నేను లేపని పో అని చెప్పి రవి అంటాడు. ఫుల్ అసలు నిజం
ఫుల్ అంటే ఫుల్ ఫన్ అబ్బా. అప్పుడు ప్రభావతి అంటది, ఇంతకు ముందుకు తక్కువ వెలిగింది, ఈ దున్నపోతుడు పడేసినాకనే ఎక్కువ దెబ్బ తాకింది అసలు. అప్పుడు బాలు అంటాడు, చూసావా ఎప్పటికైనా వాడితోనే నీకు దెబ్బ అని, వీడి వల్లనే నీకు ప్రమాదం అని ప్రకృతి కూడా చెప్తుంది. నాన్న రిటైర్మెంట్ డబ్బులతో మొదలు పెట్టాడు, అది ఇంకా కొనసాగుతూ ఉంది. అప్పుడు ప్రభావతి అంటదమ్మా, అమ్మో ఒకవేళ నేను నా నడుము ఇరిగి మంచాన పడితే అసలు ఏమయ్యేది. అప్పుడు బాలు కుట చూడు మంచి బుద్ధొచ్చే మాట మాట్లాడతాడు అనమాట. ఏమయ్యేది, నీ జీవితం మంచానికి అంకితం అయ్యేది. పెద్ద కొడలు గంజి నీళ్ళు కూడా పోయదు, చిన్న కొడలు నీ దగ్గరికి రావాలంటేనే చీదరించుకుంటుంది. ఇక నీ నుంచి రూపాయి రాదని చెప్పి నీ పెద్ద కొడుకు నిన్ను చీదరించుకుంటాడు. ఈ లేచిపోయిన ఓడి ఆదాయం అంతంతేనే అని రూపాయి ఇవ్వడు. ఇక ఇన్నాళ్ళు నువ్వు మీనని తిట్టిపోసినందుకు మీన కూడా నీ దగ్గరికి రాదు. నన్ను కూడా నువ్వు చిన్నప్పటి నుంచి ఏం ప్రేమకు జుల్లే, అసలు నన్ను మొత్తమే జుల్లే కాబట్టి నేను కూడా నేను పట్టించుకోను. నిజంగా బాలు అయితే ఏ మొహమాటం లేకుండా నిజంగానే అది చేసిన పని అదే. ఏం చూసినా బాలు మీననే దాన్ని చూసేది, కానీ అదే అసలు వాళ్ళని పట్టించుకో అసలు చిరాకు పడుకుంటా ముట్టుకుంటే చీదరించుకున్నట్టుగా అట్లా ఇట్లా చేసేవరకు ఇంకా ఎట్లుంటే చెప్పు. కానీ మీన పాపం అట్లా చేయదు, మీన చేసేది. కానీ బాలు చెప్పిండనమాట అట్లా దాని బుద్ధి రావనికి. ఒక్కసారి నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో, మంచాన పడ్డ మంచావతి. ఇక ప్రభావతికి మండుతుంది అనమాట నిజం చెప్పేవరకు. రే నోరు ముయిరా నువ్వు, అలాంటి కర్మ నాకు జీవితంలో పట్టదు. అప్పుడు బాలు మంచి డైలాగ్ వేసాడనమాట. అందుకే కాళ్ళు చేతులు బాగున్నప్పుడు అత్తలు కోడలని మంచిగా కూతుర్లలాగా చూసుకోవాలి. అప్పుడు మంచాన పడి కాళ్ళు చేతులు ఇరిగిపోతే అప్పుడు కోడళ్ళు అత్తను మంచిగా చూసుకుంటారు. ఈ వీడియో మాత్రం మా అత్త చూడాలని అయితే నాకైతే గుండె నిండే గుడి గంటలు చూసి కొంచెం బుద్ధి వస్తుందో ఏమో అని చెప్పి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోవాలి. పాపం మనోజ్ ఎవ్వరు లేపుడు అట్లనే ఉంటాడు, ఎవరు లేపటట్లేదు. రోహిణి నన్ను లేపుద్దా రోహిణి అని చెప్పి ఆ రోహిణి కూడా సిగ్గులేదు, వచ్చి అడిగేదాకా లేపదా, ఎద్దోళ్ళు అట్లనే నిలబడ్డది అనగానే అప్పుడు వచ్చి లేపుతుంది అనమాట. అప్పుడు బాలు అంటాడు, ఏ నేల గట్టిదేసుమి అంటే ఎందుకన్నాడు తెలుసా, ఈ దున్నపోతులు పడ్డగా నేలుంది అని చెప్పేసి అట్లా అంటాడనమాట. అనగా నమ్మో నేను ఇక్కడ ఉండే నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా బాలు అయితే వెళ్ళిపోతాడనమాట. మనోజు కళ్ళద్దలు పెట్టుకుని అమ్మ బాగా తగిలిందా అమ్మ అని చెప్పి ఇట్లా నడుము పట్టుకొని ఉంటారనమాట. అప్పుడు ప్రభావతి ఏంటది, హౌరా పండగ చేసుకో ఆ మీన నన్ను కావాలనే పడేసిందని మీన మీద పడి వస్తుంది ఇది దీని అమ్మ దీన్ని అసలు. అప్పుడు మనోజ్ అంటాడు, అవును మన ఇంట్లో జరిగే సగం సమస్యలకు తనే కారణం అనగానే ఇక ప్రతివారితో వస్తుంది అనమాట రోహిణి. ఎక్కడ తగిలింది అత్తయ్య, నేను స్ప్రే తెచ్చాను కొచ్చ కొడుతాను అత్తయ్య. అప్పుడు ప్రభావతి అంటది, ఎక్కడ తగలలేదో అడగమ్మా అంతగా తగిలింది. అప్పుడు రోహిణి అంటది, ఎక్కడ ఎక్కువ నొప్పి ఉందో చెప్పత్తయ్య, అక్కడే స్ప్రే కొడతాను కొంచెం రిలీఫ్ అవుతుంది అనగానే ఇంకా స్ప్రే కొట్టించుకుంటుంది అనమాట. మెల్లగా అని చెప్పి ప్రభావతి అనే వరకు ఇంకా అప్పుడు మనోజ్ అంటాడు అనమాట, మెల్లగా రోహిణి మా అమ్మ నాకన్నా సున్నితం అనగానే తెలుసు మనోజ్ అని ఇక కొడుతుంది అనమాట. ఇక పందిలాగా అరుస్తుంది అనమాట అని చెప్పి మంట అని అరుస్తుంది. అప్పుడు రోహిణి అంటది, అత్తయ్య కొంచెం ఓపిక పట్టు అది కూల్ అవుతుంది. అప్పుడు అనగానే ప్రభావతి అంటది, ఏంటి నొప్పాకాలా. అప్పుడు మనోజ్ అంటాడు, నువ్వేం కంగారు పడకు రోహిణి, నువ్వేమేమో ఫీల్ అయ్యావు మా అమ్మ నీ మీద కాదు కోపం మీన మీద. అప్పుడు ఇక ప్రతీత అంటదనమాట, అర్థమైంది మీనా ఇంతకు ముందులా లేదు, మొత్తం మారిపోయింది, మాటకు మాట ఇస్తుంది, అందరినీ ఎదురిస్తుంది. అంత నీతిమంతురాలుగా అంత సేవలు చేసి ఏ తప్పు చేయకుండానే ఆమెనట రివర్స్ మారోదట. ఇదేమో ఒక పెళ్లి చేసుకొని కొడుకుని కానీ మొగని మోసం చేసి అత్తని మోసం చేసి నిమిషానికి గడియకు దొంగ శాస్త్రాలు చేసుకుంటా, దొంగ పనులు చేసుకుంటా, అబద్ధాలు ఆడుకుంటా, అన్ని విషయాలు దాచుకుంటా, జీవితాలను నాశనం చేసుకుంటా, సంసారాలను నాశనం చేసేదట. ఇదట నీతిమంతురాలు లెక్కల ఇది మాట్లాడొచ్చు రుబాబ్ మాటలు, కానీ మీన మాట్లాడొద్దట. ఈ సొంటి లంజలని నిజం చెప్తున్నా, సారీ అండి గలీజ్ మాటలు మాట్లాడుతున్నా, ఎట్లా అంటే అట్లా కొట్టాలి తెలుసా. ఇక అనేసరికి ఇంకా శృతి అయితే వెనకాల నుంచి అయితే ఇంటదనమాట. ప్రభావతి అంటదనమాట, నన్ను కావాలనే పడేసింది, నాడు మిరిగితే నేను మంచాన పడితే చూసి సంతోషించడానికట. దీనిది అట్లాంటి క్యారెక్టర్, ప్రభావతిది అట్లాంటి క్యారెక్టర్, అవునా కాదా. నేను ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకుంది అట. ఇలానే వదిలేసే ఏదో ఒక రోజు నన్ను చంపుతుంది. ఇంకా శృతి ఊరుకుంటుంది అవన్నీ మాటలే. ఇంకా ఏంది మళ్ళాను ఏంటి మీన నిన్ను సంపాలని చూస్తుందా, మర్డర్ ప్లాన్ చేస్తుందా. డైలీ సీరియల్ స్టోరీ నేను రాసేది, అసలు బాగానే వెళ్తున్నారే మీరు. అప్పుడు ప్రభావతి అంటే, నీకేం తెలుసమ్మా దాని గురించి అంటే, నీకేం తెలుసా అంటే ఆమె గురించి, ఆ నూనె పడ్డడానికి కారణం నేను, అది నాకు తెలుసు మీకు తెలుసు, నేనే చెప్పాను, అయినా మీరు మీననే అంటున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటి. ఏదో ఒక నింద వేసి మీనని ఇప్పుడు ఏదో అంటూనే ఉండాలా. ఇంకా అందరు షాక్ అయిపోతారనమాట. రోహిణి అంటే, నువ్వెందుకు వాయిస్ రేజ్ చేస్తున్నావు శృతి అసలు. అప్పుడు శృతి ఊరుకుంటుంది, నువ్వెందుకు మరి ఈవిడకి భజన చేస్తున్నావు రోహిణి. ఇక ప్రభావతి అంటదనమాట, ఏంటా మా పెద్ద చిన్న లేకుండా మా అందరిని అలా మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ఆ పూలు అమ్ముకునేదానికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు.
అప్పుడు మనోజ్ అంటాడు అనమాట, అవును మొదటి నుంచి మీ శృతి మీనాకే సపోర్ట్ చేస్తుంది అంటే ఆమె న్యాయం వైపు ఉంటుంది అనమాట. అప్పుడు శృతి అంటది, మీరు ఆగండి ఫస్ట్, ఆడల విషయాలకు మీరు ఎందుకు వస్తున్నారు ఆడులాగా. అప్పుడు ప్రభావతికి ఏం అర్థం కాదనమాట, ఏంటి ఏం మాట్లాడుతున్నా అంటే శృతి అసలు ఏమిటి మాత్రం కూడా తగ్గదనమాట. ఏంటి మరి మీరేం మాట్లాడుతున్నారు, మీనని తిట్టడానికి ఏ సాకు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సాకు దొరకకపోతే క్రియేట్ చేసుకుంటారు. మీనా ఆయిల్ పడేసింది అనుకున్నాం, మరి మీ కళ్ళు ఎక్కడ పెట్టుకొని వచ్చినారు అని చెప్పి అనేసరికి ప్రభావతి అయితే నోరు ఒప్పలే చెప్పుదో కొట్టినట్టు అవుతుంది అనమాట శృతి మాటలైతే. ఇక ముందు మీనా జోలికి వచ్చే ముందు ఆలోచించి రండి అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతే శృతి అయితే సూపర్ ఒబ్బేసి అసలు ఏకదమ్ము పంచిస్తుంది అనమాట వాళ్ళకైతే. ఇక రోహిణి అయితే అంటే ఇదేంటి శృతి రోహిణికి మీనాకి ఇంత సపోర్ట్ చేస్తున్నదేంటి. అప్పుడు మనోజ్ అంటాడు, ఇద్దరు కలిసి ఇట్లాంటి ప్లాన్ చేస్తున్నారేమో, నిన్న కూడా అమ్మని భయపెట్టాలని ప్లాన్ చేశారు కదా. అప్పుడు ప్రభావతి అంటే దీనికి ఒక పరిష్కారము నేను చూస్తాను, ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. పాపం మీనా అన్ని అవమానించిన అన్ని మాటలన్నా కానీ మళ్ళీ మీనకు తెలిసిన పూలమ్మే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా జారి పడ్డది మా అత్తయ్య, ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా, అసలు ఇంట్లో ఏదైనా చేయడానికి ఉంటుందా చెప్పు, నాటు వైద్యం ఏదైనా ఉందా అని చెప్పేసి అంటే ఆమె కూడా అంటే తెలుసా, మీ అత్తని 24 గంటలు నిన్ను సంపుక తింటది, మాటలతో పొడుచుపులతో నిన్ను మాటలంటది, ఎందుకు నడుమిరుగంతి సావంతి నీకెందుకు అవసరమా, దానికి ఎందుకు సేవలు చేస్తా అంటున్నావు అని చెప్పేసి అంటే మీనంట తెలుసా, అయ్యో అలా అనకండి, తను అసలు ఏది వచ్చినా తట్టుకోలేదు, సున్నితం మనసు ఆమెది, సున్నితం బాడీ, అలా అనకండి ప్లీజ్ అండి చెప్పండి అని చెప్పేసి అంటే అప్పుడు తను చెప్తుంది అనమాట, ఇంకా వేడి నీళ్ళు పెట్టి కాపుతుంది. అప్పుడు బాలు వచ్చి కూడా అంటాడు అనమాట, ఏంటి మీన నాకు అర్థం కావట్లేదు, మా అమ్మ నేను అంతలో ఇప్పుడు కనీసం జస్ట్ ముట్టుకొని లేపుతా అంటేనే అంత చీదరించుకొని అన్ని మాటలు అనేది, మళ్ళీ మా అమ్మకి సేవలు చేయాలని ఎందుకు అంటున్నావు చెప్పు, నువ్వే పడేసినావని చెప్పేసి అంటుంది, మళ్ళీ ఎందుకు అవసరం అన్ని చేసుడు అంటే, ఏ అత్తయ్య ఏదో తెలియక అన్నది లేండి, కానీ పెద్ద ఆవిడ కదా అలా చెయ్యొద్దు కదా అని చెప్పి అంత మంచి మనసుతో ఆలోచిస్తుంది చూడు మీనా, అసలు సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా బాలు అయితే ఇంకా నువ్వు నీళ్ళు తీసుకొని పోయినావు అనుకో కాపురం పెడతానని, ఇక మా అమ్మ అనే మాటలు నేను చెప్తా అని చెప్పి ఇంకా ప్రభావతి ఏమేమంటుందో అన్ని అంటది అనమాట. ఇంకా వేణీళ్ళు ఎందుకు తెచ్చావు, నా మీద పోసుడు జంపనీకి తెచ్చిన వాయే, వేణీళ్ళతో కుట్ర చేసిన వాయ అని చెప్పి పిచ్చిగా తీరుతుంది. ఎవరు అంటే ఒక మనిషి నీలాంటిదే మీనా, అది సముద్రంలో వాటర్లో తేలు పడ్డదట, తేలు తీసినా కరుస్తుందని చెప్పి అయినా సరే కానీ తేలి తీసి మళ్ళీ కరిపించుకుందని చెప్పి మళ్ళీ పడేస్తే మళ్ళీ తీసిందట, మళ్ళీ కరిచిందట. చూడు నీది కూడా అలానే ఉంది పరిస్థితి. ఇప్పుడు మా అమ్మ తిడుతుందని తెలుసు, నిన్ను అంటదని తెలుసు, మాటలు అంటదని తెలుసు, అయినా మళ్ళీ పోయినా తేలిలాగా మళ్ళీ కరుస్తూనే ఉంటుంది. మా అమ్మ ఎందుకు అవసరం అంటే, మీరు పక్క జరగండి వెళ్తాను నేనని పాపం వాటర్ తీసుకొని అయితే వెళ్ళి తనకైతే వేడి నీళ్ళు పెడుతుంది అనమాట. పెట్టిన తర్వాత ఇంకా ప్రభావతి అయితే ఇంకా పైకి అయితే పోతుంది అనమాట, ఫ్రెష్ అప్ అయ్యి, ఇంకా మళ్ళీ పడ్డది కదా కింద అని చెప్పి ఫ్రెష్ అప్ అయ్యి బెడ్రూమ్లోనైతే తన బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా రోహిణి అయితే ఏం చెయ్యదు, గంత ప్రేమగా చూస్తుంది కానీ మరి ఏం చేయాలి ఏం కదా ఏది చూసుకోకుండా ఒక మెత్త తీసుకొచ్చి అయితే కాలు కింద పెడుతుంది అనమాట. అమ్మమ్మ నాకు నొప్పి వస్తుంది అని ఎట్లా చేసింది దాన్ని పని చేసి అసలు నన్ను ఎంత అజ్జేసిందని చెప్పి ఇక ఎప్పుడు మీదనే కదా, ఇక మీద పడి వస్తుంది అనమాట. సచ్చే వరకు అప్పుడు రోహిణి అంటది, ఫస్ట్ అయితే మీకు తగ్గించుకొని మీరు మంచి గండి అత్తయ్య, తర్వాత ఆలోచిద్దాము మనము, కానీ మీరైతే ఫస్ట్ మంచి గండి అని చెప్పేసి అనేసరికి ఓకే అది ఎంతలా కుట్ర చేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. అసలు జరిగిందైతే ఇదన్నమాట. ఇంకా రేపటి ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకునే ముందైతే ఇంకా ఈ వీడియో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా రేపటి ఎపిసోడ్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూసారని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకైతే ఫుల్ మస్త్ అనిపించిందని అయితే అనుకుంటున్నాను, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారని అయితే అనుకుంటున్నాను అనమాట. ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే పిచ్చగా నవ్వుతారనమాట. ఇంకా రేపు కూడా ప్రభావతి మీదనే ఉంటుంది, సూపర్ అసలు ఒక దయ్యంలాగా. శృతి అయితే అసలు ఏకదమ్ అని చెప్పొచ్చు, అసలు కెవ్వు కేక అసలు, ఓకేనా. అంటిల్ దెన్ టాటా బాయ్.